ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నోటీసులు ఇచ్చిళ్ళు. ఈ నోటీసులకు సంబంధించి విచారణకు రావాలంటూ సిట్ అధికారులు వాళ్ళ నివాసంలోని నందినగర్కు సంబంధించి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనందరం కూడా చూసాం. సో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఆగమేఘాల మీద నిన్న నందినగర్కు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేసిళ్ళు. వెళ్ళి అక్కడ నోటీసులు అందజేసే ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే నందినగర్లో పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులకు సంబంధించి ఏం చేసిర్రు అంటే నోటీసులు అంటించేసి వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంట్లో భాగంగా ఏముంటుంది, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అందులో ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమకారుడుగా, ఉద్యమ నేతగా, దాంతోపాటు ప్రజలందరికీ కూడా దగ్గరుండే నేత ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆయన ఒక ఎమోషన్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా నిరసనలు వ్యక్తం చేయడం, దిష్టిబొమ్మ దహనం చేయడం, దాంతోపాటు సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలలో తమదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ఫాలోవర్స్ కావచ్చు, ఎక్కడికక్కడ తమ యొక్క గొంతుకను వినిపించే ప్రయత్నం చేసింది. సో ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్లో కేసీఆర్కు సంబంధించి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు సిట్ నోటీసులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేంటి? కావాలని ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే నిజంగా ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరిగిందా? ఒకవేళ ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన భద్రతా విషయంలో, ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి రక్షణ వలయంగా పనిచేస్తే తప్ప ఒక వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఉందా లేదా అనేది కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే గతంలో ఇదే ప్రధాని మన్మోహన్ సింగ్కు సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన ఎపిసోడ్ ఒక్కసారిగా కూడా కుదేలైన పరిస్థితి కనబడింది. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన ఆరోపణ చేసింది. ఎక్కడ అంటే ఇది కర్ణాటకకు సంబంధించి గవర్నర్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఏం చేసిండంటే కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. అయితే ఇటీవల గవర్నర్కు సంబంధించి అసెంబ్లీలో చేసిన ప్రసంగం పట్ల ఆయనకు ఢిల్లీ నుండి ఫోన్లలో ఆదేశాలు వస్తున్నాయని, వాటికి అనుగుణంగానే ప్రసంగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మంత్రి హెచ్కే పాటిల్కు సంబంధించి